Hi friends, we will discuss about Group 2 Mains 2025. అందరూ డిస్కషన్ చేసే విషయం ఏంటంటే గ్రూప్ 2 కటప్ ఎంత ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఇదే లాస్ట్ 1 మంత్ నుంచి. కానీ కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ చెప్తున్నాయి. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే యూట్యూబ్ ఛానెల్స్ ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు. టాపర్ స్కోర్ ఎంత రావచ్చు. ఏ ఫ్యాక్టర్‌ని బేస్ చేసుకొని చెప్తున్నారు. నేటివ్ మార్క్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నారు. కొంతమంది ఎన్ని శాంపిల్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నారు. కొంతమంది వెంటనే చెప్పేయాలి, ఏదో చెప్పేయాలని చెప్తున్నారు వ్యూస్ కోసం. కొంతమంది ట్రెండ్ చూసి చెప్తున్నారు. ట్రెండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రెండ్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ 2016, 2018 నోటిఫికేషన్ యొక్క ట్రెండ్ ఎలా ఉంది? ఎంతమంది అపియర్ అయ్యారు ఎగ్జామ్స్? సో, వాటిని బేస్ చేసుకొని కూడా కొంతమంది చెప్తున్నారు. రియాలిటీ ఏంటి? ప్రెజెంట్ ప్రతి ఒక్కరు ఇదే. సీరియస్ యాస్పిరెంట్స్ ఆల్రెడీ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సీరియస్ యాస్పిరెంట్స్ డైలమాలో ఉన్నారు. కట్ ఆఫ్‌లు ఎంతుండొచ్చు? నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకోవాలి? నెక్స్ట్ ఏంటి? కట్ ఆఫ్‌ను 100% ప్రిడిక్ట్ చేయటం ఎవ్వడి వల్ల కాదు. ప్రాబబిలిటీ చెప్పొచ్చు ఇంతుండొచ్చని. కొంచెం అటు ఇటుగా. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు చెప్పాయి నియర్‌లీ నమ్మొచ్చు. కొన్ని నమ్మలేమని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. కానీ నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. అది మేజర్ కీ రోల్. వితౌట్ నెగెటివ్ మార్క్స్ 100% ఎవ్రి క్వెషన్స్ నీకు తెలియకపోతే అటెంప్ట్ చేయొచ్చు. 100%. ఒక్క క్వెషన్ కూడా వదిలేయాల్సిన అవసరం లేదు. నేను కూడా వదిలేసేవాడిని కాదు. ఎవ్వరు వదిలేయరు. ఎందుకంటే నీకొచ్చేదంతా బోనస్ లాంటిది. 50% చేసుకున్న దాని తర్వాత వచ్చేదంతా బోనస్ లాంటిది. 10% 300లో 50% అంటే 150 మార్క్స్. నెగెటివ్ మార్క్స్ లేకపోతే 150 మార్క్స్. యావరేజ్ ఎవరైనా కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు 6-8 మంత్స్ లేదా 10 మంత్స్, 1 ఇయర్ ప్రిపేర్ అయినా చేయొచ్చు 50%. డిపెండ్ అపాన్ ది స్టూడెంట్ యొక్క మైండ్ సెట్, అతని యొక్క సరౌండింగ్, రకరకాల ఫ్యాక్టర్, అతని యొక్క బ్యాక్‌గ్రౌండ్ రకరకాలవి ఉంటాయి. అతని యొక్క ప్రిపరేషన్ మీద. కానీ నెగెటివ్ మార్క్స్ లేకపోతే దానిపైన వచ్చేదంతా బోనస్. అన్నీ అటెంప్ట్ చేయొచ్చు. నెగెటివ్ మార్క్స్ ఉంటే చేయలేరు. 100% ఎవ్వరు చేయరు. చేశారంటే ఉంటారు. చేసిన వాళ్ళు ఉంటారు. గ్రూప్ 2లో 100% ఉన్నారు. నెగెటివ్ మార్క్స్ ఉంటే కూడా చేస్తారు. వాళ్ళు వేరే కేటగిరీ. ఇంకా మీరు వాళ్ళ గురించి స్పెషల్‌గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సీరియస్ క్యాండిడేట్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషను చాలా లాంగ్ నుంచి ఉంటుంది సీరియస్ యాస్పిరెంట్స్. ప్రతి క్వెషన్స్ చేసేయాలి. 50, 50 ఉన్నా కూడా కొంతమంది టచ్ చేయలేరు. కొంతమంది ఛాన్స్ తీసుకుంటారు. ప్రాబబిలిటీ 50, 50 పెరగొచ్చు, తగ్గొచ్చు. అంటే తగలొచ్చు, తగలకపోవచ్చు. కానీ ట్రై చేయొచ్చు 50, 50. కానీ వితౌట్ తెలియకుండా అంటే సీరియస్ అసెస్మెంట్ పెట్టరు. సో, ఎంతుండొచ్చు కట్ ఆఫ్ అని అందరూ డిస్కషన్. కానీ 2016, 2018 మై అనాలిసిస్ నేను ఆల్రెడీ ట్రెండ్ చూసాను. 2019 నోటిఫికేషన్ నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. 2016 నెగెటివ్ మార్క్స్ లేవు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 2016లో 943 అరౌండింగ్ వేకెన్సీస్ ఉన్నాయి. 4,50,000, 80,000 అరౌండింగ్ రాశారనుకుంటున్నా. ఎగ్జాక్ట్ నాకు నంబరింగ్ లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. నేను రాశాను. అప్పుడు స్టార్టింగ్‌లో మై గ్రూప్ 2 ఫస్ట్ అటెంప్ట్. నాకు రాలేదు. మెయిన్స్ రాశాను. ఫస్ట్ టైమ్ అప్పుడు నెగెటివ్ మార్క్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ పెట్టారు. 3 పేపర్స్, 450 మార్క్స్. టాపర్ స్కోర్ అరౌండింగ్ 75% నియర్లీ ఉంది. నెగెటివ్ మార్క్స్ లేవు. లోయెస్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ 295,
మేబీ కొంచెం 1, 2 మార్క్స్ అటు ఇటు వచ్చింది కొన్ని కేటగిరీస్. రిజర్వేషన్ ఉన్నోళ్ళకు 280స్ కూడా వచ్చాయి. కొంచెం తగ్గింది కూడా ఇంకా డిజబిలిటీ వాళ్ళకు. సో, అది ఒక కేటగరీ. అంటే పోస్టులు ఎక్కువున్నప్పుడు అది జరిగిన నోటిఫికేషన్. పోస్టులు తక్కువున్న నెక్స్ట్ 2018 నోటిఫికేషన్ 446 వేకెన్సీస్. హైయెస్ట్ కట్ ఆఫ్ 328.7 అరౌండింగ్ 73%. 328 అంటే. జనరల్ కట్ ఆఫ్ 269.8 సంథింగ్. ఎగ్జాక్ట్‌లీ 269 రౌండింగ్. అంటే 59 పాయింట్ సంథింగ్ రౌండ్ ఫర్ 60%. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 440 వేకెన్సీస్ ఉన్నాయి. సో, మనకు ఈ రిజల్ట్స్‌ని కంపేర్ చేసినప్పుడు 60% 2016లో వితౌట్ నెగెటివ్ మార్క్స్ జాబ్ వచ్చింది. ఇక్కడ 2018 నోటిఫికేషన్ 2019లో మెయిన్స్ జరిగింది. ఇక్కడ వచ్చేసింది. 60% గుడ్ స్కోర్. అక్కడ 3 పేపర్స్, 2 పేపర్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ రీసెంట్‌గా కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఆబ్జెక్టివ్ టైప్. గ్రూప్ 2 తెలంగాణ 600 మార్క్స్. సో, 600 మార్క్స్ 60%కి వాళ్ళకి 370కి జనరల్ కట్ ఆఫ్‌లో వచ్చింది పోస్టింగ్. చెక్ చేసుకోండి మీరు కూడా. గ్రూప్ 3 వచ్చింది 60% సేఫ్ స్కోర్. ఇంకా 5% తగ్గింది. ఎందుకంటే డిపెండ్ అపాన్ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో, 5% తగ్గినా వచ్చే ఛాన్స్ ఉంది. నెగెటివ్ మార్క్స్ లేవు. అది మీరు చెక్ చేసుకోవాలి. సో, ఆంధ్రప్రదేశ్ ఎంతుండొచ్చు? చాలా 1 మంత్ నుంచి ఇదే. నేనైతే నంబర్ ఆఫ్ వీడియోస్ చూశాను. నంబర్ ఆఫ్. కొంతమంది జెన్యూన్‌గా చెప్తున్నారు. కొంతమంది ఏదో చెప్పాలని చెప్తున్నారు. ఈ స్కోర్ ఎంత ఉంటుందని ఎవరు 100% ప్రిడిక్ట్ చేయలేరు. బట్ 60% బెస్ట్ స్కోర్. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. కొన్ని కేటగిరీస్ రిజర్వేషన్స్ ప్లస్ ఆర్ మైనస్ సరే ఇంకా డౌన్ 10 మార్క్స్ తగ్గొచ్చు. 10, 15 మార్క్స్ ఉమెన్స్ కూడా. సో, ఐ థింక్ 180 జనరల్ వస్తుంది. 200 అబోవ్ అని చెప్తున్నారు కొంతమంది. దాంట్లో నిజం లేదు. 200 అబోవ్ వాళ్ళు ర్యాంకర్స్, టాపర్స్. మై పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంతే ఉంటుంది 100% అని ఎవరు అష్యూరెన్స్ ఇవ్వలేరు. బట్ ట్రెండ్‌ని చూసి చెప్తున్నాను. మై ఒపీనియన్. చాలా వీడియోస్ చూశాను నేను కూడా. 210, 200 ప్లస్ 210, 220, 230, 240 మాక్సిమం వస్తాయి. మనకు రాలేదని మిగతా వాళ్ళు రాలేదని టాపర్స్ తోపులున్నారు. వాళ్ళు నా కొలీగ్స్ గాని, తెలిసిన వాళ్ళు గాని 10 ఇయర్స్ సివిల్ సర్వీసెస్, 8 ఇయర్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళు 2 బ్యాలెన్స్‌డ్ ప్రిపరేషన్ చేశారు 2 పేపర్స్. అందువల్ల వాళ్ళకి 200 ప్లస్ 210లో వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయంటే బ్యాలెన్స్‌డ్ ప్రిపరేషన్. లాంగ్ టర్మ్ ఉన్నారు. అన్ని ఏరియాలు తెలుసు వాళ్ళకి. ఏ ఏరియాని మిస్ చేయలేదు. నంబర్ ఆఫ్ రివిజన్స్ చేశారు. నంబర్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ ఇయర్స్ పేషెన్స్‌తో వెయిట్ చేశారు. ఒక రోజులో రాలేదు. కానీ సీరియస్ యాస్పిరెంట్స్ అంత లాంగ్ టైమ్ ఉన్నోళ్ళు చాలా తక్కువ. వాళ్ళకు గ్రూప్స్ చాలా 1, 2, 3 గ్రూప్స్ మిస్ అయినాయి. సివిల్స్ వరకు ఎళ్లారు. మెయిన్స్ వరకు. బట్ వాళ్ళు ఆ టాపర్స్ వాళ్ళు చాలా తక్కువ మంది. గ్రూప్ 2కి ఎంతమంది ఉంటారు సీరియస్ యాస్పిరెంట్స్? లాస్ట్ 5, 6 ఇయర్స్ బ్యాక్ వచ్చిన నోటిఫికేషన్. చాలా తక్కువ మంది ఉంటారు. 100, 200 మెంబర్స్. మిగతా వాళ్ళంతా సచివాలయంలో జాబ్ కొట్టుకొని ఎళ్ళిపోయారు. కొంతమంది టీచర్ జాబ్ చేసుకుంటున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది దానికి బిఫోర్ 3-4 మంత్స్ లాస్ట్ ఎగ్జామ్‌కు మధ్య డ్యూరేషన్ ఎంతుంది? ఇదే సీరియస్ ప్రిపరేషన్, సీరియస్ యాస్పిరెంట్స్. అంతకుముందు ఉన్నవాళ్ళు 100, 200 మెంబర్స్. చాలా తక్కువ మంది ఉంటారు మేబీ. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ట్రై చేస్తూ ఇంకా దాన్నే నమ్ముకొని ఉంటారు. సో, 200 ప్లస్ ఉంటది. 230 వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఇది బిలీవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 60, 60, 80 మాక్సిమం 100 ఇంపాసిబుల్. సరే ఏదన్నా అంత అద్భుతాలు ఏమన్నా జరిగితే చెప్పలేము కానీ జరగవు. 60-80 మెంబర్స్ మధ్యనే ఉంటారు. అది మీరు నమ్మాలి. ఎందుకంటే చెప్తున్నారు. సరౌండింగ్‌లో ఇంతొచ్చాయి, అంతొచ్చాయి అని చెప్తున్నారు. ఓఎంఆర్ షీట్స్ పెట్టమని. అప్పుడు తెలిసింది రియాలిటీ. కానీ జరిగిన పరిణామాలు తెలుసు కదా అందరికి. గ్రూప్ 2 ఎలా జరిగింది సిట్యుయేషన్.
రేపు మార్నింగ్ ఎగ్జామ్ వరకు ఎవరికి క్లారిటీ లేదక్కడ. అది కూడా ఇంపాక్ట్ ఉండదు. 1, 2% ఎగ్జామ్. 1, 2% అంటే ఎంత? 300 మార్క్స్ 1, 2% ఎంత? 2% అంటే 6 మార్క్స్. 6 మార్క్స్ మైనస్ మార్క్స్ పోతే మళ్ళీ 2 మార్క్స్, నెగెటివ్ మార్క్స్, 8 మార్క్స్. 8-10 మార్క్స్ జాబ్ పోతది. జాబ్ వచ్చేవాడికి, జాబ్ రానోడికి తేడా తేడా ఎక్కడ? 10, 15 మార్క్సే. 900 వేకెన్సీస్. అందరికి 900లో ఎలిజిబిలిటీ ఉండదు. ఒక 50 పోతే రిమైనింగ్ 850 వేకెన్సీస్‌లో ఎలిజిబిలిటీ వస్తారు. అది ఎక్స్‌ఐఎస్ అలాంటివి చేస్తే ఇంకా చాలా తగ్గుద్ది. సో, ఇవన్నీ ఉంటాయి. కేటగిరీ వైస్, జనరల్, వుమెన్స్, ఫిజికల్ డిజబిలిటీ రకరకాల రిజర్వేషన్స్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఎంత ఉంటుంది? 30 మార్క్స్. 200-30 మహా అంటే 35 మార్క్స్. అది రిజర్వేషన్స్ వాళ్ళకు ఒక 5-10 మార్క్స్ ఇంకా మైనస్ అవ్వచ్చు. మాక్సిమం 200-30 మార్క్స్ పాసిబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైమ్ గ్రూప్ 1 2016 చెక్ చేసుకోండి. 2018 చెక్ చేసుకోండి. 2019 రిజల్ట్స్ మీన్స్. తెలంగాణ చెక్ చేసుకోండి. గ్రూప్ 2, గ్రూప్ 3 మీకు ట్రెండ్ అర్థమైపోద్ది. నేను చెప్పానని కాదు. మీకో క్లారిటీ వచ్చేస్తది. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ప్రెజెంట్ ఇప్పుడంతా లాస్ట్ 1 మంత్ నుంచి సీరియస్ యాస్పిరెంట్ ఏ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. మాక్సిమం రిజల్ట్స్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత అంతా క్లారిటీ అర్థమైద్ది. సో, సీరియస్ యాస్పిరెంట్స్ సిన్సియర్‌గా చదువుకున్న వాళ్ళకు న్యాయం జరుగుద్ది. నేను పేపర్ టఫ్‌గా ప్రిపేర్ అయ్యాను. సీరియస్‌గా ప్రిపేర్ అయ్యాను. పేపర్ ఏంది ఈజీగా వచ్చింది. ఈజీగా రాలేదు పేపర్. యావరేజ్‌గా వచ్చింది. ఈజీ ఏజ్ అని భ్రమలో ఉన్నారు. ఫస్ట్ 260, 250 అన్నారు ఎగ్జామ్ హాల్‌లో. బయటకొచ్చిన తర్వాత 200కి పడిపోయింది. ఒక 1 వీక్ 280, 290లు కూడా అన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఆలోచించుకోవాలి. సో, వీడియో లాంగ్ అయిపోతుంది. సో, నేను చెప్పిన దాంట్లో పాజిటివ్ పాయింట్స్ ఉంటే తీసుకోండి. సో, మరిన్ని అప్డేట్స్ ఉంటే పోస్ట్ చేస్తాను. థాంక్ యూ.